మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 23/8/2025 తేదీ సింగరాయకొండ మండలంలోని టౌన్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ మూడో నగర్ లైన్లో జరిగినటువంటి సుబ్బాయమ్మ హత్య, చెరుకూరు సుబ్బాయమ్మ హత్య జరగడం జరిగింది. అది కొంచెం ఆ యొక్క హత్య కేసు సంబంధించినటువంటి ముద్దాయిల గురించి మేము విచారించుకుంటూ మా ఇన్వెస్టిగేషన్ చూస్తే ఆ కేసులో నత్తల మమత, నత్తల మణికంఠ, మధుమాల మాధురి వీరు ముగ్గురు హత్య చేసినట్టుగా ఈరోజు మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద వీళ్ళని సౌత్ బైపాస్ ఫ్లైఓవర్ టంకుల దగ్గర వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ రాయపర్తి శ్రీనివాసరావు గారి మేరకు నేను, మా సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందితో సహాయంతో ఈరోజు మార్నింగు మా సౌత్ బైపాస్ దగ్గర వీరు వచ్చిన సమాచారం మీద మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం, ఆ తర్వాత ఏం జరిగిందని యొక్క ముద్దాయిని విచారిస్తే వీళ్ళు ఈ మమత అనే ఆమె నేటివ్ ప్లేస్ వచ్చే అమ్మగారిది ఓగూరు. ఈ 19 years బ్యాక్ టంగుటూరులో ఉన్నటువంటి ముసుందరావుకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక బాబు జన్మించారు. సో వాళ్ళ తమ్ముడు అక్క అయినటువంటి, ఎవరైతే తన భర్త అక్క అయినటువంటి మాధురి, అలాగే ఈ నత్తల మమత కూతురు మణికంఠ, వీళ్ళ ముగ్గురు కూడా ఈ భార్యాభర్త డిస్ప్యూట్ వచ్చి సింగరాయకొండ మామూలు కాలంలో నివాసుకుంటూ ఇక్కడ చెరుకూరు సుబ్బాయమ్మ అని చెప్పి చేపల మార్కెట్ దగ్గర బొంకు పెట్టుకొని జీవిస్తుంటుంది. ఆమెతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. వీళ్ళు కొంత అప్పు ఆమె దగ్గర వీళ్ళ పెళ్లి పాప మ్యారేజ్ సంబంధించి కొంత అప్పు చేశారు. ఆ అప్పు ఇచ్చేటువంటి సందర్భంలో ఆమె కొంచెం ఎక్కువగా ఒత్తిడి చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు కొంచెం ప్రెజర్ గురయ్యి ఈయన చంపేస్తే ఒంటరి మహిళ, ఈయన చంపేస్తే ఈయన తర్వాత అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, ఈ బాకీ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నత్తల మమత ఎవరైతే ఉన్నారో ఈమె కొంచెం ఫోన్లో యూట్యూబ్లో ఈ సిఐడి చూస్తూ ఉంటుంది. ఎలా చంపాలనే ప్లాన్తో ఈ యొక్క మాధురికి జ్వరం ఉంటుంది, దాని మీద నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటుంది. సో ఈ మాత్రలు వేస్తే ఆ ముత్తులోకి ఎదుద్ది, ఆ తర్వాత దిండితో చంపొచ్చు అనేటువంటి వీరు ఒక వారం ముందే వీళ్ళ ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. అనుకోకుండా 23వ తారీఖు వీళ్ళ యొక్క ఆలోచన తెలియకుండా సుబ్బాయమ్మకి, ఆ సుబ్బాయమ్మ ఈ మమతాకి ఫోన్ చేసి కొంచెం వేడి చేస్తుంది, కొంచెం బెల్లం పాయసం తీసుకొని రమ్మని చెబితే దాని మీద వీళ్ళు అవకాశం యథాదులుగా చూసుకొని ఆ యొక్క బెల్లం పాయసంలో ఈ నిద్ర మాత్రలు వేసుకున్నటువంటి మాదిరి వేసుకున్న మాత్రని కొన్ని మాత్రలు ఎక్కువ మోతాదులో పొడి చేసి ఆ పాయసం కలుపుకొని యొక్క సుబ్బాయమ్మ ఇంటికి వచ్చి ఆమె తాపిస్తారు. చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్రకారం అంత గొడవ పడి ఆమె నెడితే మంచం మీద పడుతుంది. అప్పుడు ఆమెను చంపాలని చెప్పి వీళ్ళిద్దరు మాధురి మమత ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ మాధురి కాలు కొట్టుకొని మమత దిండేసి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు కాపేటప్పటికి వాళ్ళ కొడుకు మణికంఠకి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఇతను కూడా వచ్చి ముగ్గురు కలిసి మణికంఠ ఉతికి దగ్గర కొట్టుకొని ఆమె చంపడము, అలాగే కాళ్ళు చేతులేమో మమత చేతులు కొట్టుకోవడం, మాధురి కాళ్ళు కొట్టుకొని ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ మెల్ల ఉన్నటువంటి యొక్క గోపి చైను మమత తీసుకోవడం, అలాగే ఈ బంగారు వస్తువులు, ఈ డబ్బులు కూడా ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకొని ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళతో కూడా నిదానంగా ఇంటికి వెళ్తారు. సో దీని మీద మాకు సమాచారం వస్తే ఈరోజు సింగరాయకొండ ఎస్ఐ గారు మేమందరం కలిసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్లో ముఖ్య పాత్ర పోసిన నన్ను, అలాగే మా ఎస్ఐ బి మహేంద్రాని, అలాగే మన మోదిన ఏఎస్ఐని, శ్రీనివాసుల్ని, మౌలాలి, రమణ, విజయ్, తిరుపస్వామి, మస్తాన్ వరి, అనూష, ఉమెన్ మేనక వీరందరూ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.